తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా హస్తినాపురం డివిజన్ పరిధిలోని కేకే గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17,200 మంది రేషన్ డీలర్లు పనిచేస్తున్నారు. రేషన్ డీలర్లు ప్రతి కుటుంబానికి సుపరిచితులని, దేశ జనాభాలో దాదాపు 85% కుటుంబాలతో రేషన్ డీలర్లకు నేరుగా సంబంధం ఉంటుంది. అయినప్పటికీ రేషన్ డీలర్ల పట్ల ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం చూపడం లేదు. రేషన్ డీలర్లు చేసిన 9 డిమాండ్లలో అన్నింటినీ ఒకసారి నెరవేర్చడం సాధ్యం కాకపోయినా కనీసం 5 నుంచి 6 డిమాండ్లను తప్పకుండా అమలు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రతి కుటుంబంలో ఒక్క వ్యక్తికి 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో మాత్రమే ఇస్తుంది. డీలర్లకు కమిషన్లు పెంచాలని, నెలసరి విధానంలో జీతాలు చెల్లించే వ్యవస్థను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నైకోటి రాజు, జనరల్ సెక్రటరీ ఆవుల సంజీవ్ రెడ్డి, కోశాధికారి పారేపల్లి నాగరాజు, నూతనంగా ఎన్నికైన వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మల్లికార్జున్ గౌడ్, రాష్ట్ర నాయకులు నందయ్య, అమూర ఇంద్రసేనారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కోకండ వైకుంఠం, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పుస్తె శ్రీకాంత్, మురళీమోహన్, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు బనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, సామ రంగారెడ్డి, హస్తినాపురం డివిజన్ అధ్యక్షులు ఎరుకల మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.